గ్రూప్లో ఉన్న ఆత్మీయ సహోదరులందరికీ ప్రభుపేట వందనములు చెల్లించుకుంటున్నాను. మీరు చూస్తున్న ఈ ఫొటోస్లో అనారోగ్యంతో బాధపడుతున్న ఒక సహోదరుడు కర్నూలు జిల్లా కోసి మండలం పెద్దబంపల్లి గ్రామానికి చెందిన ఒక అన్న. బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఏమనుంటుందంటే, కంటికి కనబడే సహోదరుని ప్రేమించలేని నువ్వు నన్ను ఎలా ప్రేమిస్తున్నావు అని దేవుడు ప్రశ్న ఇస్తున్నాడు. కాబట్టి ఈ రోజుల్లో చాలామంది ఎలా ఉన్నారంటే, పక్కనున్న సహోదరుని పట్టించుకోలేరన్నమాట. ఎక్కడో ఉన్న సహోదరుని వాళ్ళకి బాగాలేదు, వాళ్ళకి అనికేసి చాలామంది పక్కనున్న సహోదరుని మర్చిపోతున్నారు. నేను ఈ విషయంలో చాలా ఆలోచిస్తున్నాను. కాబట్టి చాలామంది మనోళ్ళు కూడా అలా ఉన్నారు. కాబట్టి ఎలాంటి దేశాలు కక్షలు ఉన్నా పక్కనున్న సహోదరుని ప్రేమిస్తే కానీ దేవుడు మనల్ని ప్రేమించలేడంట. కాబట్టి ఈ విషయంలో ఆలోచించుకొని ప్రతి ఒక్కరి పట్ల ప్రేమ కలిగి ఉండాలని మనస్ఫూర్తిగా తెలియపరుస్తూ, మరి ఈ నెల ఆర్థిక సాయం మా నాన్న వాళ్ళకి అందజేశాం. కాబట్టి అనేక కుటుంబాలకు సహకారులుగా ఉండాలని మనస్ఫూర్తిగా తెలియపరుస్తూ అందరికీ వందనములు. గుర్తించిన మీ తోడు మీ సహాయం ద్వారా వాళ్ళకి కావలసినటువంటి ఈవులు అవసరతలు తండ్రి మీరు తీర్చుతారని నమ్ముతున్నాను. ఏదో ఒక రకంగా తండ్రి వాళ్ళకి సహాయం అందుతూ చక్కటి ట్రీట్మెంట్ ద్వారా తండ్రి వాళ్ళు త్వరగా తండ్రి వాళ్ళ గృహాన్ని చేరుకునే భాగ్యం దయచేయండి. ఇదిగోనైనా నిన్నువని నీ పొరుగు వారిని ఆ గ్రూపులో ఉన్న సహోదరులు అనేక ప్రాంతాల నుంచి తండ్రి, ఇదిగో నీ కుమారుడు హాస్పిటల్లో ఉన్నాడని తెలియగానే వాళ్ళందరూ కూడా తండ్రి చిన్న సహాయం చేయడానికి ముందుకు వచ్చారు దేవా. ఆ సహాయాన్ని కూడా అందిస్తున్నాం ప్రభావ. ప్రతి రూపాయి కూడా నాయన నీ పిల్లల కష్టాతీతం ఈ యొక్క వైద్యం నిమిత్తం తండ్రి వాడుతుండగా సహాయం చేయండి. ఇంట్లో కుటుంబంలో తండ్రి శాంతి సమాధానం తెచ్చేయండి తండ్రి. మీరు అందరికీ కూడా నన్ను నుంచి మనస్సు ద్వారా తండ్రి మీకు విన్నపం చేసుకునే భాగ్యం తెచ్చేయండి. ముఖ్యంగా తండ్రి నీ కుమారుడు ఈ చివరి ఈ యొక్క అనారోగ్య